చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగలిగిన దేవ, మహోన్నతుడా, నీ దాసుడిగా నీ వాక్యం అందించడానికి మరొక పరిశుద్ధ పునరుద్ధాన దినమున నేను నిలబడుచున్నాను నాయన. మనోహరమైనటువంటి మీ రోజును, ప్రతిష్ఠింపబడినటువంటి విశ్రాంతి దినమును ఘనమైన రీతిలో నడిపించటానికి నీ దాసుడిగా మీరు మాకు ఇచ్చినటువంటి భాగ్యము కొరకే స్తోత్రాలు. ఇప్పటి వరకు పాటల ద్వారా, ఆరాధన ద్వారా, వాక్య పఠనము ద్వారా, ప్రత్యేక గీతముల ద్వారా, ఇదిగో ప్రభా, ఈ క్రమమును మేము ఎక్కడ కూడా తప్పిపోకుండా మీ నామాన్ని మహింపరిచిన వారంగా మేము వాడబడ్డాం. ఇదిగో ప్రభా, నీ దాసుడిగా నీ వాక్యము అందించడానికి నిలబడిచుండగా అంతకు మించి ఘనమైన రీతిలో నువ్వు వాడబడడానికి నీ అభిషేకము, నీ పరిశుద్ధాత్మ నడిపింపు, నీ ఆత్మ కుమ్మరింపు నాలో సమృద్ధిగా ఉంచమని ప్రార్థన చేస్తున్నా. నా మాట కాదు నాయన, కేవలం నీ మాట. వాక్యమును అనుసరించి, సత్యమును అనుసరించి నీ ఉద్దేశమును బయలుపరచగలిగే ఆత్మ నడిపింపు నాలో సమృద్ధిగా ఉంచమని, వినివారిలో, గ్రహించేవారిలో, మా అందరిలో మీ ఆత్మ సమృద్ధికరంగా నింపి వాక్యమును స్వీకరించగలిగే శక్తిని మా అందరికీ అనుగ్రహించమని, అడ్డుపడుతున్న చీకటి శక్తులన్నింటినీ కూడా లయపరిచి మీరే మహిమ తెచ్చుకోనమని యేసువారి నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రాకారములో రీబిల్డ్ మళ్ళీ కట్టే క్రమంలో కట్టబడుతున్నటువంటి జీవితాలు, కట్టబడుతున్నటువంటి ప్రాకారాలు, కట్టబడుతున్నటువంటి బ్రతుకులు దీవెనకరంగా మార్చబడాలనే ఉద్దేశంతో నెహెమ్యా గ్రంథాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. నెహెమ్యా మనకి మాదిరిగా కనబడుతున్నాడు. 90వ దశకంలో విక్కీ లాల్విన్ అనేటువంటి ఒక విలేకరి ఒక చక్కటి ఇంటర్వ్యూ చేస్తున్నారు. విక్కీ లాల్విన్ జర్నలిస్ట్, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి జర్నలిస్టులలో విక్కీ లాల్విన్ ఒకరు. అవతల ఉన్న వ్యక్తి ఒక ప్రఖ్యాత క్రికెటర్కి సహోదరుడు. అతని పేరు వీరేంద్ర. భారతదేశంలో ఎగిసిపడుతున్నటువంటి క్రికెట్ కెరటాలు ఒకరు సచిన్ టెండూల్కర్ అయితే మరొకరు వినోద్ కాంబ్లీ. వీరి యొక్క అరగేట్రం చాలా ఘనమైనటువంటి రీతిలో జరిగింది. ఇంటర్వ్యూలో విక్కీ లాల్విన్ అడుగుతున్నారు ఏమనంటే, మీరు మీ సహోదరుడు కాంబ్లీకి మద్దతుగా ఉంటారా? ఆయన గొప్పవాడని చెప్తారా? వీరు గొప్పవారని చెప్తారా? ఏమిటి మీ యొక్క అభిప్రాయం ఏమిటని మీరు చెప్పే ప్రతి జవాబు కూడా భారతదేశంలో ఉన్న ప్రతి యవనస్తుడి మీద ప్రభావం చూపబోతుందని విక్కీ లాల్విన్ అడగడం జరిగింది. ఎవరు ప్రతిభావంతులు అడిగారు విలేకరి. ఇద్దరు ప్రతిభావంతులే. సమాధానం. బ్యాట్ వాడడంలో ఎవరు దిట్ట ప్రశ్న అడిగారు విలేకరి. జవాబు చెప్తున్నాడు వీరేంద్ర, ఇద్దరు దిట్టే. ఎవరికి వారే సాటి. ఎక్కడ కూడా నా సహోదరుడని నేను నా సహోదరుడి గురించి గొప్పగా చెప్పను, సచిన్ గురించి తక్కువ చేసి కూడా చెప్పలేను. ఇద్దరు కూడా దిట్టే. దేశానికి ఎవరు గర్వకారణం? ప్రశ్న. సహోదరుడు చెప్తున్న సమాధానం, ఇద్దరు దేశానికి గర్వకారణమే. ప్రియ సహోదరుడా, ప్రశ్న సరళి ఇలా కొనసాగుతాను.
ఎవరు ప్రతిభావంతులు? ఇద్దరూ ప్రతిభావంతులే. ఎవరు బ్యాట్ను వాడడంలో దిట్ట? ఇద్దరూ దిట్టే. షాట్ కొట్టారంటే పరుగులు పెట్టవలసిందే. ఫీల్డింగ్లో ఉన్నటువంటి ప్రత్యర్థి జట్టు ఏదైనా సరే పరుగులు పెడతా ఉండాలి బాల్ని పట్టుకోవడానికి. కొన్ని బాల్ అందం, కొన్ని స్టేడియం అవతలకి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఈ పెవిలియన్లో కూర్చున్నటువంటి చాలామంది దగ్గరికి బాల్స్ వెళ్ళిపోతున్నాయి, అంత దిట్ట బాల్ని కొట్టడంలో. గర్వకారణం ప్రపంచమంతా కూడా వీరిద్దరి గురించి కోడైకి వస్తోంది. భారతదేశంలో సచిన్ టెండూల్కర్ కాంబ్లీ కాంబినేషన్ మామూలుగా లేదు. క్రికెట్ జట్లన్నీ కూడా తలబట్టుకుంటున్నాయి. వీళ్ళిద్దరి యొక్క కాంబినేషన్లో భారత్ని కొట్టాలంటే మామూలు విషయం కాదు. కాబట్టి గర్వకారణం ఇద్దరు కూడా గర్వకారణమే. ఎక్కడ ఏ విషయంలో కూడా తీసివేయడానికి వీల్లేదు. ఈ ప్రశ్నల పరంపర కొనసాగుతూ ఒక్కసారిగా ప్రశ్న తలెత్తింది. వీరేంద్ర ముందు ప్రశ్న ఉంది. ఏమిటి ఆ ప్రశ్న? ఎవరు క్రమశిక్షణ కలిగిన వారు? జవాబు సరళి మారింది. ఇప్పుడు జవాబు ఇద్దరు కాదు, జవాబు సచిన్. ఎవరు తమ ఆటను ఇంకా మెరుగుపరుచుకోవడానికి నిరంతరము ప్రయత్నం చేస్తారు? ప్రశ్న వీరేంద్ర ముందు ఉంది. ప్రశ్న వేసింది విక్కీ లాల్విన్. జవాబు మళ్ళా ఏకపక్షంగా వచ్చింది. సచిన్ మాత్రమే నిరంతరము సాధన చేస్తూ దాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఎవరు మరలా నిలబడడానికి బలము పుంజుకుని ప్రతికూలమైన పరిస్థితులను తట్టుకుని నిలబడతారు? ప్రశ్న విక్కీ లాల్విన్ వేశాడు. జవాబు చెప్పవలసింది వీరేంద్ర ఇంక తడుముకోకుండా ఒకటే మాట చెప్పాడు. సచిన్, ప్రియ సహోదరుడా, ఎవరు తమ తప్పులను సరిచేసుకుంటూ పునర్నిర్మించుకోవడానికి కష్టమైన నిలబడాలని తట్టుకుని ప్రయాసపడి ఎవరు ప్రయత్నం చేస్తారు? ప్రశ్న విక్కీ లాల్విన్ వీరేంద్ర ముందుంచాడు. ఇది ఇంటర్నేషనల్ ఛానల్స్, ప్రపంచమంతా ఒకేసారి టెలికాస్ట్ చేయబడతాం. వీరేంద్ర తడుముకోకుండా సమాధానం చెప్పాడు. సచిన్, ప్రియ సహోదరుడా, సహోదరి, తన జీవితాన్ని తాను పునర్నిర్మించుకోవడంలో సచిన్ అందనంత ఎత్తుకెదిగాడు. రికార్డుల పరంపర అతని సొంతమైంది. ప్రతి తప్పును సరిచేసుకుంటూ అతడు రీబిల్డ్ చేసుకుంటూ భారతదేశము గర్వించదగ్గ అవార్డులన్నీ కూడా సచిన్ సొంతమయ్యాయి. అన్ని పార్టీలు ఏకమై అతడికి గౌరవప్రదంగా రాజ్యసభ మెంబర్షిప్లో కూర్చోబెట్టారు. ఎవరు కూడా అభ్యంతరపరచకుండా ఎంపీ అయినటువంటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా కూర్చోబెట్టారు. మరలా కట్టబడే జీవితాలు ఇంత ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వెళ్తాయి. అత్యున్నతమైన పురస్కారాలు, భారతదేశం అందించే అత్యున్నతమైన పురస్కారాలు సచిన్ సొంతమయ్యాయి. కానీ క్రమశిక్షణ కోల్పోయి తన జీవితాన్ని మరలా కట్టుకోవడానికి ఏమాత్రం కూడా ఇష్టపడని, సరిచేసుకోవడానికి ఏమాత్రం కూడా ఆలోచన చేయని ఒక దిగ్గజం ఈ రోజున ఏమీ కాకుండా అయిపోయింది. ఒకే స్టేజ్ మీద ఇద్దరిని ఆనాటి ప్రతిభావంతుల్ని పిలిచినప్పుడు
ఒకే స్టేజ్ మీద ఇద్దరు తారసపడ్డారు. నేటికి సచిన్ కామ్లీకి పాపం ఆర్థిక సహాయం అందిస్తూ ఉంటాడు. బొంబాయిలో ఒక టీంకి కోచ్గా కాంబ్లీని పెట్టుకోండి అని రికమెండ్ చేసి నెలకి 50,000 జీతం ఇచ్చేటువంటి ఒక కోచ్ ఉద్యోగాన్ని కాంబ్లీకి ఇప్పించాడు సచిన్. నెలకి 50,000. ఒక యాడ్లో కనబడి అన్నవి కోల్గేట్ అని వాడితే కోట్ల రూపాయలు వస్తాయి. కానీ 50,000 జీతానికి పడిపోయాడు. ఈ డైమండ్ వాడనని ప్రకటనలో నటిస్తే కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది. కానీ 50,000 జీతానికి పడిపోయాడు. ఆ గ్రౌండ్కి వెళ్ళడానికి రోజు మెట్రో ట్రైన్లో ట్రైన్ పాస్ తీసుకుని వెళ్తున్నాడు. బెంజ్ కార్లలో, ఆడి కార్లలో, BMW, రాయల్ ఇంపోర్టెడ్ కార్లో తిరగవలసినటువంటి వ్యక్తి మెట్రో ట్రైన్లో సాధారణమైనటువంటి పాస్ తీసుకుని వెళ్తున్నాడు. ఎందుకు తెలుసా? మరలా కట్టుకోవడము చేతకాక. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయం 12వ వచనములో పూర్వపు రీతిగా దానిని మరలా కట్టెదను అనే పదం మనకు కనబడుతుంది. పూర్వపు రీతిగా దానిని మరలా కట్టెదను అంటే మరలా ఎలాంటి రీతి? పూర్వం ఉన్నటువంటి వైభవం, పూర్వం ఉన్నటువంటి ఆశీర్వాదం, పూర్వం ఉన్నటువంటి స్థితిగతులు ఇవన్నీ కూడా మరలా కట్టబడాలి. ఈ మాట దేవుడైన యెహోవా ప్రవక్త ద్వారా బయలుపరుస్తున్నాడు. ఏంటని? పూర్వపు రీతిగా. చదువుదాం. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం. పూర్వపు రీతిగా దానిని మరలా కట్టెదను. పూర్వపు రీతిగా దానిని నేను మరలా కట్టెదను. పూర్వము అది గొప్పగా ఉంది కాబట్టి మరలా కడితే అది ఎలా ఉండాలా? గొప్పగానే ఉంటుంది. పూర్వము అది ప్రయోజనకరంగా ఉంది కాబట్టి మరలా కడితే ఎలా ఉంటుందండి? ప్రయోజనకరంగానే ఉంటుంది. పూర్వము అది ఆమోదయోగ్యంగా ఉంది కాబట్టి మరలా కడితే అది ఆమోదయోగ్యంగానే ఉంటుంది. కాబట్టి పూర్వపు స్థితిలోనే, పూర్వపు రీతిగానే నేను కట్టేస్తాను. ప్రియ సహోదరుడా, పూర్వపు రీతిగానే మరలా నేను కడతాను. పూర్వం బాగోలేదనుకోండి, మరలా అలాగే కడితే బాగుంటుందా అండి? ఈఫిల్ టవర్ అని మీ అందరికీ తెలుసు, ఎంతమంది వెళ్ళారు నాకు తెలియదు, కానీ ఇక్కడ ఎగ్జిబిషన్లో పెడుతూ ఉంటారు. ఆడికి వెళ్ళి ఫోటో తీసుకుని ఈఫిల్ టవర్కి పక్కన వెళ్ళి ఫోటో తీసుకుని బిల్డప్ ఎత్తూ ఉంటారు. ఎక్కడ? ఈ బీచ్ రోడ్లో, ఈఫిల్ టవర్లో లిబర్టీ స్టాట్యూస్ ఇవన్నీ పెడుతూ ఉంటారు. అక్కడికి వెళ్ళి తెగ ఫోటోలు తీసేసుకుంటారండి. సగ నిర్మాణం అయిన తర్వాత అది వంకరగా వస్తుంటుంటే, వంకరగా ఉన్నటువంటి నిర్మాణము కూడా ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయకుండా దాన్ని అలాగే కొనసాగించాడు ఇంజనీర్. ఆ ఇంజనీర్స్ ఒకే ప్లాన్, ఇద్దరికి మాత్రమే ఆ ప్లాన్ తెలుసు. ఒకడికి ఎవరికైనా ప్రమాదం వచ్చి మరణిస్తే రెండో వాడు దాన్ని కొనసాగిస్తాడు. కాబట్టి ఈ ప్లాన్ ఎంతవరకు తెలుసండి? ఇద్దరికి మాత్రమే తెలిసినటువంటి ప్లాన్ అది. ఆ నిర్మాణంలో కొంచెం వంకర వచ్చినా కానీ నిర్మాణాన్ని మార్చలేదు, అలాగే కట్టారు. ఎందుకంటే అది ఆ విధంగానే ఘనంగా ఉంటుంది కాబట్టి, ఆ విధంగానే అది ఆకర్షితంగా దేశానికి కీర్తి తీసుకొచ్చే టవర్గా ఉంటుంది కాబట్టి. ప్రియ సహోదరుడా, సహోదరి, పూర్వపు రీతిగా దానిని మరలా కట్టేదను. మన యొక్క బ్రతుకులలో పూర్వపు స్థితిని ఒకసారి ఆలోచన చేద్దాం.
ఒక్కొక్కసారి మన యొక్క గమ్యాన్ని మనము మర్చిపోతూ ఉంటాం, మన లక్ష్యాన్ని మర్చిపోతుంటాం, మన జీవితపు స్థితిగతులను మర్చిపోతూ ఉంటాం. అబ్రహాముతో అన్నాడు, కానానుకు బయలుదేరరా బాబు అని అంటే ఆరాను మట్టుకు వచ్చి ఆగిపోయాడంట. ఎక్కడి వరకు వచ్చి ఆగిపోయాడటండి? హారాను మట్టుకు వచ్చి ఆగిపోయాడు. ఆదికాండము 11వ అధ్యాయం 31వ వచనంలో ఈ భాగాలు రాయబడి ఉంటాయి. త్వరగా చెప్తే త్వరగా సువార్తకి వెళ్దాం, లేకుంటే ఎండలో మాడి మసైపోతారు. చదువుతాం 31వ వచనం నుండి. ఆదికాండము 11వ అధ్యాయం చదువునమ్మా. వెసిలి చదువు నాన్న. తేరాహు తన కుమారుడగు అబ్రాహామును తన కుమారుడు అనగా ఆరాను కుమారుడగు లోతును తన కుమారుడగు అబ్రాహాము భార్య అయిన సారయ్యను తన కోడల్ని తీసుకుని కానానుకు వెళ్ళుటకు కల్దీయుల ఊరను పట్టణముల నుండి వారితో కూడా బయలుదేరి ఎక్కడి వరకు వచ్చి ఆగిపోయారండి? ఆరాను మట్టుకు వచ్చి అక్కడ. నీ లక్ష్యం ఎక్కడ? కానాను దేశం. కానీ నువ్వు ఎక్కడ మట్టుకు వచ్చి ఆగిపోయావు? ఆరాను మట్టుకు వచ్చి ఆగిపోయావు. ఇక్కడికి వచ్చేటప్పటికి చాలా సుఖమైపోయింది, ఇంక నడవలేనటువంటి పరిస్థితి, ఇక ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి. హారాన్లో గుడారాలు వేసుకున్నాం, చాలా బాగుంది. ఆరాన్లో చక్కగా పోషింపబడుతున్నాం, చాలా బాగుంది. కాబట్టి అబ్రహాం ఏం మర్చిపోయాడంటే లక్ష్యాన్ని మర్చిపోయాడు, గమ్యాన్ని మర్చిపోయాడు. కానానుకి వెళ్దామని బయలుదేరాడు, ఆరాను మట్టుకు వచ్చి ఆగిపోయాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, అక్కడే తేరాహు అంటే అబ్రహాం యొక్క తండ్రి. ఆరాన్లోనే అబ్రహాం తండ్రి అయినటువంటి తేరాహు మరణించడం జరిగింది. అక్కడే మృతి చెందినట్టుగా ఆ లేఖనాలు రాయబడ్డాయి. కానీ అబ్రహాం ముందు ఏం మిగిలిపోయిందంటే లక్ష్యము మిగిలిపోయింది, గమ్యం మిగిలిపోయింది. కానాను దేశానికి వెళ్ళవలసినటువంటి స్థితి మిగిలిపోయింది. ప్రియ సహోదరుడా, సహోదరి, మన యొక్క జీవితాన్ని కూడా అలాగే మర్చిపోతూ ఉంటాం. 6వ నెల వచ్చింది. మొదటి నెల తీర్మానం అనేటువంటి ఒక పత్రం మీద సంతకాలు పెట్టారు. సంవత్సరంలో 5 నెలలు గడిచి 6వ నెల వచ్చింది. ఏంటి ఆ తీర్మానము? ఫింగర్ టిప్ మీద ఉంటుంది మీరు రాసినవి, అంత చాలా గుర్తున్నదని అర్థం. ప్రియ సహోదరుడా, సహోదరి, మర్చిపోయారు. ప్రియ సహోదరుడా, సహోదరి, వాడు మర్చిపోయాడు. బ్రతుకైనా చావైనా. తీర్మానాలు మర్చిపోతూ ఉంటాం, అబ్రహాం మాదిరి. దేవుని పిలుపును మర్చిపోతుంటాం, అబ్రహాం మాదిరి. జీవితాల యొక్క గమ్యాలను మర్చిపోతుంటాం, అబ్రహాం మాదిరి. ప్రియ సహోదరుడా, సహోదరి, నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో కాల్చబడిన చెత్త, కుప్పలుగా పడిన రాళ్ళు అని రాయబడి ఉంటుంది. కాల్చబడినటువంటి చెత్త, కుప్పలుగా పడిన రాళ్ళను మరలా బలమైనదిగా చేదురా. మరలా కట్టబడడం అంటే కాల్చబడినటువంటి చెత్తను, కుప్పలుగా పడినటువంటి రాళ్ళను మరలా బలమైనటువంటి రీతిలో కట్టడం. మరలా కట్టడం అంటే జీవితాలను బలమైనటువంటి జీవితాలుగా మార్చుకోవడం. జీవితాల్లో చెత్తగా ఉన్నటువంటి పరిస్థితి అంతటినీ కూడా మార్చుకుంటూ, మరి కుప్పలుగా పడినటువంటి రాళ్లను సరైనటువంటి క్రమంలో పెంచుకుంటూ బలమైనటువంటి నిర్మాణముగా కట్టుకోవడం మరలా కట్టబడడం అంటే. ఫ్యాషన్ కాదు మరలా కట్టబడడం అంటే, రిబిల్డ్ అని ఫ్యాషన్గా చెప్పుకోవడం కాదు. ప్రియ సహోదరుడా, సహోదరి, మరలా కట్టబడడానికి ఇష్టం లేని బ్రతుకులు ఎలాగుంటాయంటే కాల్చబడిన చెత్తలాగే ఉంటాయి. మరలా కట్టబడడానికి ఇష్టపడలేనటువంటి జీవితాలు ఎలాగుంటాయంటే కుప్పలుగా పడి ఉన్న రాళ్ళు మాత్రమే ఉంటాయి.
నువ్వు మరలా కట్టబడడానికి ఇష్టపడితే రాళ్ళు పేర్చబడతాయి, చెత్త తీసివేయబడుతుంది. ప్రియ సహోదరుడా సహోదరి, మరలా కట్టబడే జీవితాల్లో ఏముండాలండి? చెత్త తీసివేయబడాలి, పడి ఉన్నటువంటి రాళ్ళు బలమైనటువంటి రీతిలో మరలా కట్టబడాలి. అది జీవితం, అది మరలా కట్టబడడం. ప్రియ సహోదరుడా సహోదరి, చూస్తే చాలా సుందరమైన జీవితాలుగా కనబడుతూ ఉంటాయి. కానీ ఒక ఒక విపత్తు వస్తే చాలు తట్టుకోలేక బెలవల్లాడిపోతున్నటువంటి కుటుంబాలు. ఏమైపోయింది? నీ బలమైనటువంటి క్రీస్తునందు నిర్మాణం, బలమైనటువంటి క్రీస్తునందు బలమైనటువంటి నీ నిర్మాణం, నీ జీవితం ఏమైపోయింది? చిన్నపాటి సమస్యకి ఏమైపోతుంటామంటే విలవల్లాడిపోతూ ఉంటాం. బలముగా నువ్వు కట్టబడట్లేదా? ఈ రోజు నుంచి మళ్ళీ ప్రారంభించి బలమైనటువంటి రీతిలో కట్టబడడానికి. చెత్త అనువనువున పేరుకుపోయిందా? ఈ రోజు నుంచి ఆ చెత్తను తీసివేసి పని ప్రారంభించు, పని పూనుకో. ప్రియ సహోదరుడా సహోదరి, పూర్వపు రీతిలోనే నేను మరలా కడతాను. ఏది ఈ పూర్వపు కట్టడం? 11వ వచనంలో కనబడుతూ ఉంటుంది ఏమిటంటే, దావీదు గుడారం అని కనబడుతూ ఉంటుంది. ఏం గుడారం అన్నది? దావీదు గుడారం. ఈ దావీదు గుడారం ఇప్పుడు పడిపోయింది కాబట్టి ఈ దావీదు గుడారం మళ్ళా నేను కట్టదను. శ్రద్ధగా నా మాటలు వినండి. ఎవరు కూడా అటు ఇటు తిరగద్దు, వేరే వాటి మీద మనసు పెట్టద్దు. ఎందుకని ఇది దేవునికి ప్రతిష్ఠింపబడినటువంటి యెహోవా దినం, విశ్రాంతి దినం. దీన్ని మనోహరంగా ఆచరించాలా, యెహోవా యందు ఆనందిస్తూ ఆచరించాలా, ఘనమైన రీతిలో ఆచరించాలా. కాబట్టి 10 గంటల నుంచి 1 గంట వరకు ఈరోజు ఎవరికి ఇచ్చేయాలి? నువ్వు దేవునికి ఇచ్చేయాలంతే. ఇంకా ఆ సమయంలో ఫోన్ ఉండకూడదు, ఆ సమయంలో ఇంక వేరే థాట్, వేరే ఆలోచన, వేరే తలంపు నీకు ఉండకూడదు. ఏముండాలన్నా ఈ 3 గంటలు ప్రభుకి ఇచ్చేనంతే. ఆమేన్, ఆమేన్. ప్రియ సహోదరుడా సహోదరి, దావీదు కూడా ఆరంభ పాడైపోయింది. ఆరాను మట్టుకొచ్చి ఎక్కడ ఆగిపోయాడంట? ప్రయాణం ఎక్కడ ఆగిపోయింది? హారాన్లో ఆగిపోయింది. దేవుడు తట్టి లేపి అబ్రహాంని, ఒరే నీ ప్రయాణం ఇక్కడ కాదురా, ఎక్కడి వరకు వెళ్ళాలా? 12:4 ఆదికాండం. యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళను. అబ్రహాము హారా నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. అబ్రహాము తన భార్య అయిన సారాయిని, తన సహోదరి కుమారుడైన లోతును, హారాన్లో తానును వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకుని కానాను దేశంకు వెళ్ళుటకు బయలుదేరి కానాను దేశంకు వచ్చిరి. అప్పుడు ముగించాడు లక్ష్యాన్ని. హారాను దేశానికి ఎక్కడి నుంచి బయలుదేరాడు? అసలు అబ్రహాము యొక్క స్వగ్రామం ఎక్కడ? కల్దీల దేశం నుండి బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించాడట. కల్దీల దేశంలో బయలుదేరాడు. వెళ్ళవలసింది ఎక్కడికి? కానానికి వెళ్ళాలా? లక్ష్యం మర్చిపోయాడు, గమ్యం మర్చిపోయాడు, ప్రయాణం మర్చిపోయాడు. మధ్యలో సుఖం వచ్చేసింది, మధ్యలో చక్కటి నివాసయోగ్యమైనటువంటి హారాను తగిలింది. కాబట్టి అక్కడ వేసేసాడు టెంట్. మనం కూడా అంతే, లక్ష్యం మర్చిపోతాం, గమ్యం మర్చిపోతాం. మన జీవితాలకి ఒక దిశ నిర్దేశం అనేది ఏ ఉండదు. క్రీస్తునందు కట్టబడుతున్న మనము ఒక శ్రేష్టమైనటువంటి ఆలయాలని పౌలు 1కి 2 సార్లు నొక్కి వక్కానిస్తూ నెత్తి నోరు కొట్టుకుంటాడు. మనం ఎవరమండి? ఆలయం, దేవుని యొక్క ఆలయమే ఉన్నామని. మరి దేవుని సన్నిధిలో కనబడమే. ప్రియ సహోదరుడా సహోదరి, నీ లక్ష్యం ఎక్కడికి రావాలా? దేవుని యొక్క మందిరంలో ఉండాలి. కానీ నీ లక్ష్యం ఎక్కడ ఉంటుంది? ఎక్కడెక్కడో తిరగలాడుతుంది. కాసేపు పెళ్ళిళ్ళు అంటావు, కాసేపు జాతరలు అంటావు, కాసేపు ఏమో పండగలు అంటావు, కాసేమేమో కదా. లక్ష్యం ఎక్కడికి రావాలి? దేవుని మందిరం రావాలి.
కానీ నీ యొక్క ఎక్కడ మట్టుకు వస్తున్నావు, అక్కడ మట్టు వరకే వస్తున్నావు, అక్కడే ఆగిపోతాం. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రశ్నించుకోవాల్సిన సమయము, సరిచేసుకోవాల్సిన సమయం. పడిపోయినప్పుడు తను సరిచేసుకుంటుంటే ఈ రోజున సచిన్తో పాటు అదే పురస్కారానికి అతడు కూడా అర్హుడై ఉండేవాడు. అదే రాజ్యసభ మెంబర్షిప్ అతనికి కూడా వచ్చి ఉండేది. ప్రియ సహోదరుడా, సహోదరి, సరిచేసుకోలేకపోవడం వల్ల సచిన్ మాత్రమే ఒక దిగ్గజంగా ఎదిగాడు. క్రికెట్ లోకానికి దేవుడిగా మార్చబడ్డాడు. క్రికెట్ అభిమానులందరికీ కూడా సచిన్ ఏమంటారండి? దేవుడు అంటారు. నీకు అవకాశం వచ్చిందిగా, నువ్వెందుకు వాడుకోలేదు? నీకు దేవుడు అవకాశం ఇచ్చాడుగా, ఎందుకు వాడుకోలేకపోతున్నావు? నిన్ను ఆ మెట్టెక్కి ఇచ్చాడు కదా, ఆ మెట్టు నుంచి ఇంకా ఎందుకు ఎక్కలేకపోతున్నావు? దేవుడు మందిరపు మెట్లెక్కి ఇచ్చాడు కదా, ఇక్కడి నుంచి నువ్వెందుకు ముందుకెళ్ళలేకపోతున్నావు? ప్రియ సహోదరుడా, సహోదరి, ఎందుకంటే మనము లక్ష్యమును మర్చిపోతా ఉన్నాం. హారాన మట్టుకు వచ్చి ప్రయాణము చేయవలసిన ఊరు కానాననే సంగతి మర్చిపోయి గుడారాలు వేసుకుని సుఖభోగాలు, భోగొచ్చులు, మరలా నీ ప్రయాణం కొనసాగించాలి. మరలా నీ ప్రయాణాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, నా జీవితం ఇక్కడ బాగోలేదో, ఇక్కడ భర్త చనిపోయాడు, కొడుకులు చనిపోయారో, కానీ కోడళ్ళు మాత్రమే విధవరాల్లాగా ఉండిపోయారు. కాబట్టి నేను నా జీవితాన్ని మరలా కట్టుకోవాలంటే నేను ఇక్కడ ఉంటే అవును, ఎక్కడికి పోవాలా? నా దేశానికి పోవాలా? బెత్లెహేముగా పోవాలా? బెత్లెహేముకి వెళ్ళిపోయే క్రమంలో ఎవరు వస్తారమ్మా? మీ ఇద్దరు రావద్దు, ఇక్కడే ఉండిపోండి. లేదు అత్త, నేను వస్తాను నీతో. సరే అత్త, నేను మా వాళ్ళతో వెళ్ళిపోతాను. చాయిస్ ఇస్ యువర్స్. ఇద్దరికి అవకాశం ఉంది. నయోమితో వెళ్ళడానికి ఇద్దరికి అవకాశం ఉంది. నయోమితో కలిసి బెత్లెహేముకి వెళ్ళడానికి ఇద్దరికి ఈక్వల్ అవకాశం ఉంది. కానీ మరలా కట్టబడే క్రమంలో నయోమి అడుగులు వేస్తుంటే, మరలా కట్టబడడానికి నేను కూడా నీతో పాటు ఉంటాను. నీ దేవుడే నా దేవుడు, నీ మనుషులే నా మనుషులు, నీ జనమే నా జనము, నీ చావే నా చావు. నువ్వు ఎక్కడ మరణిస్తావో నేను అక్కడ మరణిస్తా. మరలా కట్టబడడానికి నేను కూడా అడుగులు వేస్తాను అత్త అని రూతు తన బ్రతుకును మార్చుకుంది. ఈ రోజున నీ బ్రతుకుని మార్చుకోవడానికి దేవుడు మరొక అవకాశం ఇస్తున్నాడు. ఇద్దరికి సేమ్, ఇద్దరు కోళ్ళకి, తోడు కోళ్ళిద్దరికి కూడా ఈక్వల్. కానీ ఎవరైతే మార్చుకున్నారో, ఎవరైతే మరలా కట్టబడడానికి, రీబిల్డ్ చేయడానికి ఇష్టపడ్డారో, ఎవరైతే కుప్పలుగా పడినటువంటి రాళ్లను బలమైన రాళ్ళుగా మార్చుకోవడానికి ఇష్టపడ్డారో వారు క్రీస్తు వంశవళిలో చేర్చబడ్డారు. నీవు గనక పడిపోయినటువంటి నీ రాళ్లను బలమైనటువంటి రాళ్ళగా నువ్వు మార్చుకోగలిగితే నీవు కూడా రూతు మాదిరి క్రీస్తు వంశవళిలో చేర్చబడతావు. అందులో ఏ సందేహము లేదు. హారానుకి వెళ్ళవలసిన వాడు కానానికి వెళ్ళవలసిన వాడు హారాన్ దగ్గర ఆగిపోతే దేవుడు తట్టు లేపి, గెడప్, నువ్వు మరలా ప్రయాణాన్ని కొనసాగించు. ప్రభువా చాలా సుఖంగా ఉంది ప్రభు, ఇక్కడ కాపురం పెట్టేశాను, గుడారాల్లో వేసేసుకున్నాను, చక్కగా పొలాలు పండించుకుంటున్నాను, ఆవులు ఉన్నాయి, ఏమున్నాయి? 5వ వచనంలో సహోదరుని కుమారుడైన లోతును హారానులో తానును వారును అర్జించిన ఏముంది అక్కడ? యావదాస్తి ఉంది అక్కడ. సంపాదించిన సమస్తమైన వారిని ఏం సంపాదించాడండి? సమస్తమైన వారిని సంపాదించాడు. ఎక్కడ? హారానులో. కంఫర్టబుల్ లైఫ్. చూస్తే బోలంత పరివారం ఉంది. యావదాస్తి అని దేని అంటారండి? బ్యాంక్ బ్యాలెన్స్ 100 రూపాయలు పెట్టుకుని యావదాస్తి అంటే బాగోదా ఏమండి? బ్యాంక్ బ్యాలెన్స్లో 25,000 పెట్టుకుని యావదాస్తి అన్నట్టే బాగుంటుందా అమ్మా కృష్ణమ్మ గారు? సంపాదించిన అబ్రహాం ఏం చేశాడంటే యావదాస్తి అంటే అంత కంఫర్టబుల్ లైఫ్లో ఉండి కూడా ప్రభువా ఇక్కడ ఉండిపోతానని అనుకుంటే దేవుడు ఏం చేశాడంటే తట్టి లేపాడు. లెగరా నాయనా, ఇది నీ గమ్యం ఇది కాదు, హారాన్ని కాదు, నీ గమ్యం ఎక్కడికి వెళ్ళాలా? కారానికి వెళ్ళాలి.
కానానులో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 1 నుంచి 4వ వచనం వరకు. అందుకు స్టెఫను చెప్పినది ఏమనగా, సహోదరులారా, తండ్రులారా వినుడి. అమ్మా సహోదరులారా, ఇంకోటి ఎవరమ్మా? 2 ఏళ్ళే, మాకు సంబంధం లేదని మీరు అనుకోకండి. మీకు ఇప్పుడు మేము అంటా, తల్లులారా వినండి. ఏంటి వినాలా? మన పితరుడైనటువంటి అబ్రహాము కాపురముండగా మెసపతోమియాలో ఆరానులో కాపురముండక మునుపు ఉన్నప్పుడు మన్నించండి. చూసారా, ముందు దానికి చదివేస్తున్నాను. అది దేవుని స్తోత్రం కలిగిన గాక. లేటుగా వచ్చినా కానీ బాగా అందుకున్నారు అన్నయ్య గారు. మెసపతోమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పాను. అప్పుడు అతని కల్దీల దేశమును విడిచిపోయి ఆరానులో కాపురం ఉండెను. అతని తండ్రి చనిపోయిన తర్వాత అక్కడ నుండి మీరు ఇప్పుడు కాపురం ఉన్న ఈ దేశమందు నివసించుటకై దేవుడు అతన్ని తీసుకుని వచ్చాను. ఆయన ఇందులో అతనికి, అది చదవాలమ్మా మీరు, ఎక్కడటండి? కానానులో ఏం లేదటండి, పాదము పట్టునంత భూమి కూడా స్వాస్థ్యముగా లేదట. అక్కడ హారాన్లో ఏముంది? యావత్ ఆస్తి ఉంది, బోలెడు ఆస్తి ఉంది, పరివారం ఉన్నారు, మంది ఉన్నారు, బలగం ఉన్నారు. కానీ కానాను దేశంలో ఏమి లేదు. కాలు పెట్టడానికి కూడా, పాదము మోపడానికి కూడా అబ్రహాంకి ఏమి లేదండి, స్వాస్థ్యం ఇవ్వలా. కానీ నీ లక్ష్యం ఎక్కడ? కానానే. అబ్రహాం అనాలి, ప్రభువా బోల్డ్ ఆస్తి ఇక్కడ ఉంది, ఎన్ని అమ్ముకొని వచ్చామంట వేటి ప్రభువా, బోల్డ్ ఆస్తి సంపాదించాను, అన్ని అమ్ముకొని వచ్చామంట వేటి ప్రభువా అని అనాలా అబ్రహాము? మీరే అబ్రహాం అయితే ఏమంటారు? ఏమనుకోనులే చెప్పండి. బాలాజీ గారు సత్యం ఒప్పుకున్నారా? అనో ప్రియ సహోదరుడా సహోదరి, ఈ లక్ష్యమో గమ్యమో తర్వాత సంగతి ప్రభువా. ఇక్కడ ఓళ్ళంతా ఆవదాస్తుంది, అక్కడ చూస్తే పాదము మోపడానికి కూడా స్థలం లేదు, స్వాస్థ్యం లేదు, అక్కడ రమ్మంటే వేటి ప్రభువా. కానీ దేవుడు నీ లక్ష్యాన్ని, నీ గమ్యాన్ని గుర్తు చేసేటప్పుడు నువ్వు ఎలాగైనా సరే మరలా ప్రారంభించాలి. అడుగు పాదము మోపడానికి, పాదము పట్టే అంత స్థలము నీకు లేకపోయినా నీ ప్రయాణాన్ని మరలా ప్రారంభించాలి. ఎక్కడ వరకు? నీ గమ్యము చేరేటంత వరకు నీ గమ్యాన్ని కొనసాగించవలసిన వాడవే. ప్రియ సహోదరుడా సహోదరి, అలా నీ జీవితాన్ని మరలా నువ్వు ప్రారంభించవలసిందే, నీ ప్రయాణాన్ని మరలా ప్రారంభించవలసిందే. ప్రియ సహోదరుడా సహోదరి, దేవుడు అలాగా కట్టాలనుకుంటే అలా కడతాడు, మరలా నిర్మించాలనుకుంటే అలా నిర్మిస్తాడు. ప్రియ సహోదరుడా, ఇక్కడ ఏ గుడారము మళ్ళా పురాతనమైన స్థితిలోనికి కట్టబడుతుంది, పురాతనమైన పూర్వరీతిగా కట్టబడుతుందండి. దావీదు గుడారం. దావీదు రాజు అయిన తర్వాత దేవుని యొక్క మందసాన్ని తీసుకుని వస్తున్నప్పుడు కొత్త ఎడ్ల బండి మీద ఆ మందసాన్ని ఎక్కించుకుని తీసుకుని వస్తూ ఉన్నప్పుడు చక్కటి ఉత్సాహం జరుగుతుంది, చక్కటి పాటలు జరుగుతున్నాయి, చక్కటి ఆరాధన జరుగుతుంది. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయంలోకి వచ్చేయండి. అది తీసేస్తే మీకు టెన్షన్ వదిలిపోద్ది. ఎందుకని ఇది ఎప్పుడు చెప్తాడా అని ఎదురు చూసేవో పండితులు ఉన్నారు కాబట్టి చెప్పేసేమనుకో అక్కడ ఉంటారు. ఇక ఇప్పుడు నా వైపు చూడండి, దేవుని స్తోత్రం. ఇప్పుడు ఏంటంటే కథ, ఈ మందసం వస్తోంది, ఎడ్ల బండి మీద ఆరాధన జరుగుతుంది, ఉత్సాహం జరుగుతోంది. ఈ క్రమంలో ఎడ్ల బండి ఎలా ఒరిగినప్పుడు దానిని పట్టుకునే ప్రయత్నం చేశాడు ఒక వ్యక్తి. వెంటనే అతడు చనిపోయాడు. అరే ఏంటి అలా జరిగిపోయిందని చెప్పి ఇప్పుడు మందసాన్ని దావీదు ఇంటికి తీసుకురాకుండా, లేకపోతే యెరూషలేముకి తీసుకురాకుండా వేరే వ్యక్తి ఇంటికి దాన్ని పంపించడం జరిగింది. ఈ కథ మీ అందరికీ తెలుసు కదా.
ఆ పేర్లు ఎందుకు చెప్పట్లేదంటే అది కాదు అంశం, సందర్భాన్ని చెప్తున్నాను అంతే, సందర్భాన్ని చెప్తున్నాను అంతే. ఈ మందసాన్ని తీసుకుని వస్తున్నప్పుడు ఆ వ్యక్తి చనిపోవడంతో దావీదు ఆ మందసాన్ని వేరే వ్యక్తి ఇంట్లో ఉంచడం జరిగింది. ఆ మందసము ఆ వ్యక్తి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ మందసము కలిగిన ఆ వ్యక్తి యొక్క ఇల్లు ఎలా మార్చబడింది? ఆశీర్వాదకరంగా మార్చబడింది, దీవెనకరంగా మార్చబడింది, మేలులతో నింపబడుతోంది. ఈ మాట ఆ నోట ఈ నోట ఎవరికి తెలిసింది? దావీదుకి తెలిసింది. అర్రర్ర, ఎంత గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి మందసాన్ని నేను ఇక్కడ తీసుకుని రాకుండా ఆడు ఎవడో చచ్చిపోయాడని చెప్పేసి నేను భయపడి ఎందుకు వాడింట్లో పెట్టేశాను, ఇప్పుడు పోయి మళ్ళా తెచ్చుకుందామని చెప్పి దావీదు పోయి మళ్ళా మందసాన్ని తీసుకొచ్చి యెరూషలేములో దానికి ప్రత్యేకమైనటువంటి స్థలం పెట్టాడు. చూద్దాం 17వ వచనం. యెహోవా మందసమును తీసుకుని వచ్చి గుడారము మధ్యను దావీదు దాని కొరకు ఏమి ఏర్పరిచాడటండి? స్థలం ఏర్పరిచాడు, ప్రత్యేకమైన స్థలం ఏర్పరిచాడు దావీదు. ఆ ప్రత్యేకమైన స్థలంలో ఒక గుడారం వేశాడు. అది తాత్కాలిక గుడారం. ఈ తాత్కాలిక గుడారములో ప్రత్యేకమైనటువంటి స్థలములో దేవుని యొక్క మందసాన్ని తీసుకొచ్చి దావీదు అక్కడ ప్రతిష్ఠించాడు. అది దావీదు గుడారం అంటే. ప్రియ సహోదరుడా, ఈ మందసానికి ఏముంటాయని చెప్పాను నేను, మళ్ళీ చెప్పను. ఇక మీ అందరికి ఒకసారి నెమరేసేసుకోండి. ఇంకా అదే పని మాకు కాస్త మాటలు చెప్తా కూర్చుంటామా అమ్మా? నెవరేసుకోండి. మందసానికి ఏమో ఉంటాయని చెప్పాను, గరేబులు ఉంటాయని చెప్పాను, అన్నీ చెప్పేస్తున్నానా? 3 ప్రాముఖ్యమైనవి ఉంటాయి. ఒకటే ఆ పక్కన ఈ పక్కన కెర్రెబులు ఉంటాయి, ధర్మశాస్త్రపు పలకలు ఉంటాయి, అహరోను కర్ర ఉంటుంది. దేని స్తోత్రం కలుగును గాక. ఈ మందసాన్ని దావీదు ఒక ప్రత్యేకమైన స్థలం, అంటే దేవుని యొక్క ప్రార్థన అక్కడే జరగాలి. ఈ మధ్యన ఒక సహోదరుడి యొక్క రీల్ చూసా, ఆ పేరేదో మనకు అంత గుర్తుండదు. అతడు రోజు అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు అండి. దేవుని స్తోత్రం, మంచిదే. ఇలాగ ఒక టెంట్ ఉంటే, ఇలాంటి ఏమంటారు దీన్ని, కర్టెన్. ఈ కర్టెన్ లోపల అతను ప్రార్థన స్థలంగా పెట్టుకుని, కర్టెన్ అవతల పెట్టుకుని అక్కడ ఇంట్లో వరకు సెపరేట్గా ఉంటూ అతను ప్రార్థన చేయాలనుకున్నప్పుడల్లా అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తుంటాడంట. మంచిది, దేవుని స్తోత్రం, అలాగే చేయాలి. ఒక ప్రత్యేకమైనటువంటి స్థలంలో నువ్వు ఎప్పుడు కూడా దేవుని కొరకు ప్రార్థన చేస్తూ ఉండాలి. మరి సీనాయి పర్వతం మీదకి దేవుడు మోసే వెళ్ళి చక్కగా ప్రార్థన చేశాడు. యేసు ప్రభు వారు ఉన్నటువంటి కొంత దూరం పోయి ప్రత్యేకమైనటువంటి స్థలంలో ప్రార్థన చేశాడు. నువ్వు కూడా అలా చేయి, మంచిదే, దేవుని స్తోత్రం. దాని కొరకు ఒక చక్కటి ప్రార్థన స్థలం పెట్టుకున్న ప్రార్థన స్థలంలో నిత్యము ప్రార్థన చేయి. ఏమి ప్రయోజనం లేని అన్యులు ప్రత్యేకమైనటువంటి పూజా గదిని పెట్టుకుని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు లేదా? పూజలు చేస్తూ ఉన్నారు, ప్రత్యేకమైన పూజ గదిని. అలాగే నీ దేవుడి కొరకు ప్రత్యేకమైనటువంటి స్థలం ఒకటి పెట్టుకో మీ ఇంట్లో. మా ఇల్లు అంత పెద్దది కాదు, మంచిదే, ఒక చాపకోను. ఆ చాప ఎక్కడైతే రోజు ప్రార్థన చేస్తున్నావు ఆ స్థలము, అక్కడ స్థలాన్ని ప్రార్థన స్థలంగా, ఆ చాపని ప్రార్థన స్థలంగా, ప్రార్థన చాపగా మార్చు. దాని మీదకి ఏ ఆరోపణలు చేయకూడదు. దాని మీద కూర్చుని ఉల్లిపాయలు కోసేసి దాని మీద కూర్చుని బియ్యం ఏరేసుకుని దాని మీద కూర్చుని అట్టగా, అది ఓన్లీ ప్రార్థనప్పుడే తీయాల. నేను శనివారం వచ్చేటప్పటికి నేను పడుకోవడానికి, నేల మీద పడుకోవడానికి సపరేట్ ఉంటాయి చాప, ఇవన్నీ. అవి మాత్రం ఆ రోజు మాత్రమే తీస్తారు. దానికి మిగతా రోజులు దేనికి వాడతారమ్మా సృజనం? వాడరు. సాక్ష్యమా చెప్పాలి కదా, దేనికి వాడరు. ఆ రోజు నుండి అభిషేకపు ఆత్మ నాలో అలా నింపబడుతూ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇలాగ అరుస్తాను. అర్థమవుతుందండి? అలా నింపబడి ఈ టైంలో ఏదైనా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినా ఆవేశం తనుకుని వస్తుంది బయటికి. దేవుని ఆత్మను పాడు చేసే ఏ ఆటంకం వచ్చినా సరే అది ఒక్కసారిగా పెళ్ళి బిగిసిపోతూ ఉంటాను. కాబట్టి ప్రియ సహోదరుడు సహోదరి, ఈ ఆత్మచేత నింపబడడానికి ప్రత్యేకమైన స్థితి. ఈ సహోదరుడు ఆ ప్రార్థన స్థలం ఆ ఊరి నుంచి ఎప్పుడో బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళ బ్రదరు అనుకోకుండా వాళ్ళ బ్రదర్ని, అంటే వాళ్ళ తమ్ముడు, వాళ్ళ అన్నయ్యని ఎగ్జామ్ ఫీజు అడుగుదామని చెప్పేసి ఆ ప్రార్థన స్థలంలోకి వెళ్ళేటప్పటికి కట్టెన్ అన్నాను కదా, ఈ కట్టెని ఎలా తీసేటప్పటికి అక్కడ ఏముందంటండి, సింహం ఉందంట. ఏముందండి?
సింహం ఉంది. సింహం ఉంటే వెంటనే అది వదిలేసి పారిపోయి ఆ ఇంట్లో దొల్లుకుంటా పక్కింట్లోకి పారిపోయి అక్కడ ఉన్నాడంట. ఏం కట్టలేదండి, చాలా రోజుల నుంచి కాలేజీ ఫీజు కట్టలేదంట. ఈరోజు కట్టకపోతే ఏం చేస్తారంట, తీసేస్తారట. కాబట్టి అన్నయ్యని ఎలాగైనా సరే ఫీజు అడుగుదామని వెళ్ళాడట. వెళ్ళి చూస్తే అన్నయ్య అక్కడ లేడు, ఊరు వెళ్ళాడంట. అన్నయ్య ప్రార్థన చేసిన స్థలంలో ఏముందంట, సింహం ఉందంట. ఇక్కడ వరకే చెప్పాడు. అంటే నేను వచ్చేసినా కానీ అక్కడ ఏముందండి, సింహం ఉందన్నాడు. ప్రియ సహోదరుడా, నేను అంటాను ఏమిటంటే దేవుని సన్నిధి అలాగ ఉండదు. ఇదివరకే చెప్పాను మీకు, దేవుని మహిమను కనుపరచడానికి అంటాడు మోసే, అయ్యా నీ మహిమను నాకు కనుపరచయ్యా అంటే మోసేదు దేవుడు ఏమంటాడు, నా మంచితనమును నీకు చూపించదను అంటాడు. ఏం చూపిస్తాడండి, నా మంచితనమును నీకు చూపించదను. ప్రియ సహోదరుడా సహోదరి, దేవుడు ఏం చూపిస్తాడని నీకు చూపించాలనుకుంటే నీ మంచితనమును చూపిస్తాడు. ఈ మధ్యన ఒక సహోదరుడు గురించి ఒక కళ వచ్చింది. కళ మర్చిపోయిన ఉదయం వచ్చినాడికి ట్రెడ్మిల్ మీద పరిగెట్టేస్తుంటే రాత్రి ఏదో కళ వచ్చినట్టుంది అని చెప్పి ఇలా బుర్రగొక్కుని ఆలోచన చేస్తే కళ మళ్ళీ సుస్పష్టంగా కొద్దిగా యాదలోకి వచ్చింది. యాదంటే గుర్తులోకి వచ్చింది. యాదంటే తెలంగాణ భాష, కొంచెం యాస. భూమి ఎంతంతటా ఒకటే భాష, సకరక షబర్రబ అని వాక్యంలో చెప్పాను కదా. అలాగా ఆ సహోదరుడు ప్రార్థన చేయడానికి ఇంటికి పిలిస్తే నేను ప్రార్థన చేయడానికి వెళ్ళాను. ఈ సహోదరుడు పాపం చక్కగా బైబిల్ చదువుతున్నాడు, కూర్చునే ఉన్నాడు. ఇంట్లోకి ఎవరు లేరు. చూస్తే ఆ ఇంట్లో నేను వెళ్ళే టైంకి ఏమది ఆయన బాగానే ఉన్నాడు, ఆయన కనబడతలేదు, నాకు కనబడుతుంది. అంటే ఒక నల్లటి వంకాయ కాల్చేస్తే ఎలా ఉంటుందంటే, పచ్చడి కోసం వంకాయ కాలుస్తారు స్త్రీలు. వంకాయ పచ్చడి అంటే కాలుస్తారు కదా, పొయ్యిలో పెట్టి కదా, కాలిస్తే నల్లగా అయిపోయి పెచ్చులడిపోయి ఇలా ఉంటుంది కదా, ఇలాగ పెచ్చుల కింద అలా శరీరం అంతా వస్త్రధారణ లేకుండా నగ్నంగా మరి ఒక ఆడ స్త్రీ ఆ ఇంట్లో జుట్టు అంతా నలుపు మొత్తం అంతా నలిపే. ఆ వంకాయ కాలిస్తే ఎలాగుంటుంది అలా. నేను వెళ్ళి ఏంటి అని చూస్తుంటే అటు వెళ్ళిపోతాను. అటు వెళ్ళి ఏటి బ్రదర్ ఇక్కడ ఏంటి ఉందంటే ఈయన కనబడతలేదు. ఎందుకు ఉందంటే మళ్ళీ ఇటు వచ్చేస్తుంది. ఇలాగ ఏదో మొత్తం మీద కళ వచ్చిందండి. ఆ కళ యొక్క భావం ఏంటని మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత రాత్రి కళ వచ్చింది, ఇలాగ వచ్చింది. తర్వాత మనం ఈ కళలు గుర్తుపెట్టుకునే ఇది ఉండదు. దేవుని వాక్యం ఉంటుంది, రాత్రి పడుకుని కన్నిని కళ మరిచిపోయినట్లుగా అని వాక్యం ఉంటుంది కదా, అలా మర్చిపోతూ ఉంటాను. మరి దేవునికి వాక్యానికి వ్యతిరేకంగా ఉండకూడదు, మర్చిపోవాలమ్మా. కళ్యాణ్ గారు ఏం చేయాలా, మర్చిపోతూ ఉండాలా. మరుపు దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యం. మరుపే లేకపోతే ఇక అన్నీ గుర్తుపెట్టుకుని ఏమవ్వాలా, జ్యోతమ్మ గారు బాధపడతా ఉండాలి. కాబట్టి మనం ఏం చేయాలా, మర్చిపోయేటటువంటి మరుపు అనేటువంటి గుణాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి మనం ఏం చేయాలి, చాలా విషయాలని మర్చిపోతూ ముందుకు పోవాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ప్రియ సహోదరుడా, ఏంటి అని చాలా ఆలోచన చేసాము. ఏదో నాకు దేవుని ప్రేరేపణ ఇలాగ ఒకవేళ ఇదేమన్నా అయి ఉండొచ్చేమని నేను భావించాను. నా భార్యతో కూడా పంచుకుంటే ఆవిడ కూడా ఇంచుమించు అదే భావాన్ని వ్యక్తం చేసింది. అయితే ప్రియ సహోదరుడా, అది కాదు, వాక్యంలోకి వద్దాం. కళ దేవుడు కనబడితే ఎలా కనబడతాడండి, తన మహిమను కనపరిచింటే నా మంచితనమును నీకు చూపించదను అంటున్నాడు. వీడు పారిపోయి ఇంకా అన్నం కూడా తినకుండా పక్కింట్లోకి వెళ్ళిపోయి, బాబు ఏదో సింహం వచ్చేసింది అని చెప్పేసి దాక్కుని అంత భయంకరమైనటువంటి దేవుడు కాదు మన దేవుడు. మన దేవుడు అలాంటి దేవుడు అండి, తన మంచితనమును చూపిస్తాడు. ఆదాము దగ్గరికి వచ్చి ఏమన్నాడండి, ఆదామా ఎక్కడున్నావు నువ్వు, ఎక్కడా అన్నాడు. ఎక్కడా అన్నాడు. అలా ముద్దుగా లాలించి పిలిచే దేవుడు ఆయన. అప్పుడు ఆదామేమన్నాడు, చెట్టు చాటున దాక్కున్నాను ప్రభువా, చల్ల పొద్దున అని రాయబడి ఉంటుంది 3వ అధ్యాయం ఆదికాండంలో ఉంటుంది. చల్ల పొద్దుట దేవుడు, చల్ల పొద్దుట అంటే సాయంకాల సమయంలో చల్ల పొద్దుట వచ్చి అడుగుతున్నాడు, ఆదామా ఎక్కడున్నావు. రోజు వచ్చే సమయానికి ఎదురొస్తూ ఉండేవాడు, ఈరోజు కనపడలేకపోతే దేవుడు వెంగెట్టుకున్నాడు. ఏమైపోయాడు ఆదామా ఎక్కడ చెట్టు చాటున దాకున్నా. నీ దేవుడు కనపరుచుకుంటే అలాగే మెల్లని స్వరముతో. ఏలియాకి మొదట ఏం కనిపించాడండి, ఒక భూకంపాన్ని సృష్టించి, ఆ భూకంపంలో నుంచి మెరుపుని సృష్టించి, ఆ మెరుపు అయినటువంటి ఆ బలమైనటువంటి స్థితిని ఏలియాకి కనపరిచిన తర్వాత ఏలియాకి ఆ భయంకరమైనటువంటి సన్నివేశాన్ని చూసి భయపడిపోతాడేమో అని చెప్పి మళ్ళీ ఏం చేశాడంట, మెల్లని స్వరముతో ఏలియాతో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఏలియా గురించినటువంటి వాక్యం చెప్పాను మీకు.
మెల్లని స్వరంతో మాట్లాడతాడు. నేను భయపెట్టే పని మన దేవుడు చేయడం, భయపెట్టే పని చేయడం. ఆయన మంచితనాన్ని నీకోసము చూపిస్తుంటాడు. దావీదు గుడారంలో దేవుని యొక్క మందసమును నిలపబడింది. ఆ గుడారంలో ఏం జరుగుతుందంటే నిత్యము ఆరాధన జరుగుతుంది. ఆ గుడారంలో ఏముంటుందంటే దేవుని యొక్క సన్నిధి, అక్కడ నివాసం ఉంటుంది. ఏముంటుందంటే అక్కడ అహరోను కర్ర, అంటే రాత్రికి రాత్రి చిగురించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏముంటుందంటే రాతి పలకలు, అంటే ధర్మశాస్త్రపు పలకలు ఆ మందసంలో ఉంటాయి. ఏముంటాయంటే నిత్యము నీ జీవితానికి పహరా కాసే కెరూబులు అక్కడ కాపలా కాస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆ గుడారం ఏమైపోయిందంట? పాడైపోయినటువంటి గుడారమును నేను మరలా పూర్వపు రీతిలో మరలా నేను కట్టేదను. ఈ మందసాన్ని అక్కడ నిలిపి ఆ ప్రత్యేకమైనటువంటి స్థలములో దావీదు దాన్ని ప్రతిష్ఠించి ఆ ఆనందంతో ఉత్సాహకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో దావీదు నాట్యం ఆడుతూ, పరవశిస్తూ, నృత్యము చేస్తూ, ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేదో కూడా తెలియనటువంటి ఒక స్థితిలో మైమరిచి దావీదు నాట్యం ఆడుతూ ఉంటే, ఆరాధన చేస్తుంటుంటే భార్య అంటుంది, ఏమంటుందో తెలుసా? ఏమంటుందండి? ఏన స్థితి గల పనిగత్తలు చూచుచుండగా, ఏమంటుందండి? పనిగత్తల్ని దావీదు భార్య ఏమంటుందండి? హీనమైన వారు. పనిగత్తల్ని ఏమని పిలుస్తుందండి? హీనమైన వారు. ఈ హీనమైనటువంటి పనిగత్తులు చూస్తూ ఉండగా, రెండో మాట, వ్యర్థుడొకడు వ్యర్థుడొకడు తన బట్టలు తీసివేసినట్లుగా. ఏమంటుందండి దావీదుని? ఎవరితో పోలుస్తుందండి? వ్యర్థుడితో పోలుస్తుంది. ఇంకేమైనా పోలుస్తుందండి? హీన స్థితి కలిగినటువంటి పనికెత్తల ముందు బట్టలు ఇప్పి డాన్స్ చేయడానికి నువ్వు రాజువరా నాయనా అని రాజు అనేటువంటి హోదాను మరిచిపోయావు, రాజు అనేటువంటి స్థితిని మరిచిపోయావు. కానీ దావీదు నిజంగానే మరిచిపోయాడు. దేని యందో? దేవుని బట్టి ఆరాధించటానికి, దేవుని బట్టి మహింపరచడానికి, దేవుని బట్టి గణపరచటానికి, దేవుళ్ళలో ఆనందించటానికి మరిచిపోయి నాట్యమాడుతూ ఉన్నాడు. ఎందుకని? ప్రియ సోదరుడు, ఆరాధనకి అందుకే రమ్మంటాను అందరిని. ఆరాధనలో ఉండండి, మైమరిచి నాట్యమాడండి, మైమరిచి ఆరాధన చేయండి, చప్పట్లు కొట్టండి దేవునికి. సర్వజనులారా చప్పట్లు కొట్టుడని కీర్తనకారుడు అంటాడు. సర్వజనులారా చప్పట్లు కొడుతూ దేవుణ్ణి మహింపరచమని చెప్తాడు. నువ్వు కొట్టకపోతే నదులు చప్పట్లు కొడతాయట, నువ్వు కొట్టకపోతే రాళ్ళు చప్పట్లు కొడతాయి. కాబట్టి చప్పట్లు కొట్టండి. ఇవన్నీ పక్కన పెట్టి, నువ్వు చప్పట్లు కొడితే దేవుడు వస్తాడు రాదు పక్కన పెట్టి, నువ్వు చప్పట్లు కొడితే అట్లీస్ట్ నీ ఆరోగ్యానికి మంచిది. నీకు రావాల్సిన 2-3 సంవత్సరాలు రావాల్సినటువంటి గుండె జబ్బు ఒక 10 సంవత్సరాల దాకా రాదు. ఎస్, నువ్వు చప్పట్లు కొట్టు, నీకు రేపే హార్ట్ అటాక్ రావాలా యాజ్ ఫర్ యాజ్ యువర్ బాడీ ఇది ప్రకారం. కానీ నువ్వు చప్పట్లు కొడుతూ ఉండు, రావాల్సినటువంటి హార్ట్ అటాక్ రేపు రాదు. నువ్వు కొడతా ఉండు, ఎప్పటికీ రాదు. దేవుని స్తోత్రం. ఎప్పుడు వస్తుంది? నువ్వు ఎప్పుడైతే మానేసి ఇంట్లో కూర్చుని తిన్నా ప్రాణమా తినము నాగము సుఖించము బేవు అంటావు, అప్పుడు వస్తుంది. కాబట్టి నువ్వు ఇంటి దగ్గర ఎలాగ కొట్టలేవు, ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని కొట్టరు బాబు. అది నీ ఆరోగ్యానికి మంచిది. ఉపాసన, ఎవరు తెలుసు ఈ పేరు? ఉపాసం కాదు. ఉపవాసం అంటే ఏంటి చెప్పానమ్మ వాక్యం? దేవునికి దగ్గరగా నివసించడం అని చెప్పాను. ఆ రోజు సిస్టర్లు అందరూ దేవుడి దగ్గరగా నివసించారు. బ్రదర్స్ ఎవరు దేవుడిని మా సృజన్ తప్ప. దేవుని స్తోత్రం. ఏమే ఉపవాసం కదా, ఉపాసన. ఈ పేరు అంతమందికి తెలుసు మన రాష్ట్రంలో, అందరికీ తెలుసా? మళ్ళీ ఎక్కడంటే ఈడెక్కడ అంటాడు, ఈడు వాళ్ళకి తిక్కలేదు వాడు. మన ఫిల్మ్ యాక్టర్ రామ్ చరణ్ గారి యొక్క సతీమణి ఈ మధ్యన ఎక్కువగా మేము కనబడతా ఉంది. ఎందుకంటే అలా భర్త యొక్క మూవీ ఏదో రిలీజ్ అవుతే దానికోసం ప్రమోషన్స్లో ఎక్కువ కనబడతాం. అపోలో గ్రూప్ యొక్క మనవరాలు ఆమె, ప్రతాప్ రెడ్డి గారికి మనవరాలు అవుద్ది. అపోలో గ్రూప్ చైర్మన్ ఎవరండి? ఇప్పుడే చెప్పాను, ప్రతాప్ రెడ్డి గారి యొక్క మనవరాలు. ఆమె ఏం చెప్పిందో తెలుసు ఇంటర్వ్యూలో, క్రైస్తవుడు
మామూలు జనాంగము కంటే కూడా, మామూలు ప్రజల కంటే కూడా ఎక్కువ రోజులు బ్రతుకుతాడట. ఎక్కువ రోజులు బ్రతుకుతాడంట. ఎందుకని? వాడు వేసుకునే ప్రతి మెడిసిన్ కూడా వాడు ఏమైనా చేస్తాడంటే ప్రార్థన చేసుకుని, యేసునామమును బట్టి జీసస్ క్రైస్ట్ని తలుచుకుంటూ ప్రార్థన చేసుకుంటూ మెడిసిన్ వేసుకుంటాడు. అలాగే వాడికి రోగం వచ్చినా కానీ దేవుణ్ణి స్తుతించేవాడుగా ఉంటాడు. వాడికి ఇబ్బంది వచ్చినా కానీ దేవుణ్ణి ఆరాధించేవాడుగా ఉంటాడు. కాబట్టి మిగిలిన వారికంటే కూడా ఇజ్ ఇట్ ట్రూ అందెవరు? విలేకరి. ఎస్ ఆమె కోట్ల ఆస్తికి వారసురాలు ఆమె. కానీ ఏమి కనిపెట్టింది? క్రీస్తులో ఆరోగ్యం ఉందని కనిపెట్టింది. క్రీస్తులో ఆరోగ్య సంపద. ఆరోగ్యమే హెల్త్ ఈజ్ వెల్త్. ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ మధ్య విశ్రాంతి దినమున ఎలాగ ఆచరించమంటున్నాడు? ఘనమైన రీతిలో ఆచరించమంటున్నాడు. మనోహరమైన స్థితిలో ఆచరించమంటున్నాడు. యెహోవాను బట్టి ఆనందించమంటున్నాడు. అప్పుడు దేశం యొక్క ఉన్నతమైనటువంటి స్థలముల యందు నిన్ను నేను నివసింపచేసేదని అంటున్నాడు. ఇక్కడ పూర్వపు రీతిలో దావీదు గుడారం ఏమైపోయిందంటే, పూర్వ రీతిలో ఉండవలసినటువంటి దావీదు గుడారం ఇప్పుడు ఏమైపోయిందంటే పాడైపోయింది, కోల్చబడింది. కాబట్టి ఈ గుడారమును మళ్ళీ నేనేం చేస్తానంటున్నాడంటే మళ్ళా కడతాను. నీ గుడారము మరలా కట్టబడితే ఉండేటువంటి ఆశీర్వాదము 13వ వచనం నుండి ప్రారంభమవుతుంది. చదువుదాం, ఎందుకంటే సమయం అవుతుంది, ముగించవలసిన సమయం దగ్గర పడ్డా. సువార్తం చదువుదాం. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయం 12 తర్వాత 13 కంటిన్యూస్. రాబో దినములలో కోయేవారు దున్నువారు వెంటనే ఒత్తురు, విత్తనము చల్లువారు వెంటనే. కొంచెం పేజీ చెప్పే తల్లి, నేను అది తగ్గెత్తున్నాను. 760 దేని స్తోత్రం. ఇవన్నీ 1-2 పేజీలు ఉంటాయి. ఈ ఆమోసు గ్రంథము, ఉపద్య గ్రంథము, ఈ మలాకి, మీక 1-2 పేజీలు ఉంటాయి. కాబట్టి అక్కడ మళ్ళీ పక్కనే ఉంటాయి. కాబట్టి పేజీ చెప్పేసామనుకోండి మాస్టర్ గారు, టక్ మన వెళ్ళిపోతుంది. చదువుదాం. రాబో దినములలో ఎప్పుడండి? ఈ పూర్వపు రీతిగా దేవుని యొక్క దావీదు యొక్క గుడారము మళ్ళా కట్టబడినప్పుడు ఉండేటువంటి ఆశీర్వాదం గురించి చెప్తున్నాడు. ఎలాగుంటుందంట? కోయేవారు దున్నువారు వెంటనే ఒత్తురు. ఎవడైతే పంట కోద్దాం అనుకుంటున్నాడో వాడు, ఎవడైతే దున్నుదామని నాగల పట్టుకుని బయలుదేరతాడో అప్పుడే కోసేవాడు వచ్చేస్తాడంట. అంటే అక్కడ ఏం కనబడుతుంది? దర్శనం, విజన్ కనబడుతుంది. అంటే ఖచ్చితంగా పంట ఏమవుతుందండి? చేతికి వస్తుంది. నువ్వు రీబిల్డ్ అవుతే ఖచ్చితంగా నీ ఫలమును, నీ పంట యొక్క స్థితిని నువ్వు కనులారా చూడగలుగుతావు, చేతులారా కోయగలుగుతావు. నీవు మళ్ళా కట్టబడగలిగితే, పాడైపోయినటువంటి బ్రతుకుల్లో, చిందర వందరవుతున్నటువంటి బ్రతుకుల్లో, ప్రియ సహోదరుడా, ఈ వాక్యం నేను ప్రేరేపించగలిగితే ఆగిపోయినటువంటి నీ ప్రయాణము, సాగలేక ముందుకు వెళ్ళలేక కంఫర్టబుల్గా హారాన్లో ఏ విధంగా అయితే అబ్రహాం ఉండిపోయి బ్రతుకుతున్నాడో అలాంటి బ్రతుకు కలిగి ఉంటే కనుక మళ్ళా ప్రయాణం మొదలుపెట్టు. ఎక్కడైతే మందసము ప్రతిష్ఠింపబడి దేవునికి నివాస స్థలంగా మార్చబడి, ఆశీర్వాదమునకు నివాస స్థలంగా మార్చబడి దావీదు మైమరిచి నాట్యం చేస్తూ ఉంటుంటే, తన భార్య నవ్వి అతన్ని హేళన చేసి వ్యర్థుడా అని సంబోధిస్తే దావీదు తన భార్యని ఏమని శపించాడో తెలుసా? ఇక మీదట నీకు, ప్రియ సహోదరుడా, సహోదరి, మీకాలు తన యొక్క ఆశీర్వాదమును పోగొట్టుకున్న రోజు. నిజానికి దావీదుకి పిల్లలు బోల్డ్ మంది, కానీ ఇష్టపడి కట్టుకున్న పిల్లం ఎవరో? యుద్ధం చేసి కట్టుకున్న పిల్లం. ఏమంటున్నాడు తెలుసు దావీదు? అరే, ఈ ఫిలిష్తీయుని కొట్టేస్తే, ఈ గొలియోతుని కొట్టేస్తే దావీదు ఏమి బహుమానం ఇద్దాం అనుకుంటున్నాడో అప్పుడు అతను అంటున్నాడు, కొట్టినోడికి ఏమిస్తానంటున్నాడు? కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాడంటారా అన్నాడు. ఓ సూపర్! అసలు ఎదురుగున్నోడు ఎవడో? గొలియోతు. అసలు గొలియోతు ఈ సిటికి నేలు కూడా దావీదు సిటికి నేలతో కొడితే వెళ్ళిపోతాడు. గోలి కొట్టినట్టు కొడితే చాలు దావీదు వెళ్ళిపోతాడు. అయినా కానీ ఎవరి కోసం దావీదు నిలబడ్డాడో? పెళ్లి చేసుకుందాం మేకాలని. అయిన తర్వాత సౌలు పెళ్ళినిచ్చాడా? ఇవ్వలా.
ఎవలా మళ్ళీ మాట మార్చాడు సౌలు. ఏంటి సౌలా, ఏంటి నీ గలియోతను కట్టని ఏంటి ఇలా చేసావు? అప్పుడు మళ్ళీ ఇంకో సవాలు పెట్టాడు. ఫిలిస్తీన్కి వెళ్ళి దేశానికి వెళ్ళి ఎవడైతే 200 మందిని హతమార్చి చంపి వస్తాడో ఆ యోధుడికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాడు. మళ్ళీ పోయాడు కత్తేసుకుని. ఇక ఈమె కోసం చంపుతూనే ఉన్నాడు. అవునండి కదా, సంసోను కూడా అట్టనే చేశాడు. మనలో కూడా చాలామంది అట్టనే చేస్తుంటారు. ఎవరి కోసం? ప్రేమించిన అమ్మాయి కోసము, కట్టుకున్న భార్య కోసము. మధ్యన వార్తలు వింటూ ఉన్నాం, ఈ న్యూస్ పేపర్లో అవి చదువుతున్నాం. పిల్లరా, కట్టుకున్నది ఆమె కోసం ఏడేవో చేసేస్తా ఉంటున్నాడు. భార్య కోసం అది అంటున్నాడు, ఇది అంటున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, మంచిదే భార్య మీద ప్రేమ ఉండడం. భార్యని ఏమంటున్నాడు? ప్రియ సహోదరులారా, పురుషులారా, మీ భార్యలను ప్రేమించండి అంతే. ప్రేమ కనపరచండి అంతే. వారి కష్ట సుఖాలని అర్థం చేసుకోండి అంతే. వారి యొక్క కష్టాల్లో నీ కష్టం అనుకుని భావించి పెళ్లినాటి ప్రమాణాలను ఒక వాక్యం చెప్పాను. అలాగా ప్రేమించడం అంటే అలా పాలు పంపులు పొందుకోవడం. అంతేగాని ఆమె కోసం నువ్వు వెళ్ళిపోయి యుద్ధాలు చేయని అవసరం లేదు. ఆమె కోసం వెళ్ళిపోయి మీ పక్కింటో వేసేసి వచ్చేయని అవసరం లేదు. ఆమె కోసము మీ అమ్మని మీ నాన్నని కొట్టేయని అవసరం లేదు. ఆమె కోసము మీ నాన్న తీసుకెళ్ళి పక్కన పడేయని అవసరం లేదు. మీ అమ్మని తీసుకెళ్ళి పక్కన పడేయని అవసరం లేదు. ఆమె కోసము ఆమెను ప్రేమించు. నీ తల్లిదండ్రుల్ని గౌరవించి సన్మానం చేయి. అప్పుడు నువ్వు చేస్తున్న దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా వర్ధిల్లుతావు. ప్రియ సహోదరుడా, సహోదరి, మరలా కట్టబడే దావీదు గుడారం మొదటి ఆశీర్వాదం ఏం చెప్పానండి? నువ్వు దున్నినప్పుడే కోసేవాడు వస్తాడు. విత్తనములు చల్లేటప్పుడే ద్రాక్ష పండ్లు త్రొక్కువారు. ఇప్పుడు ఏ పంట వేస్తున్నాం అక్కడ? ఏ విత్తనం పట్టుకుని వెళ్తున్నాం? అక్కడ ద్రాక్ష విత్తనాలు పట్టుకుని వెళ్తున్నాం. ద్రాక్ష విత్తనాలు పట్టుకుని వెళ్తున్నప్పుడే ద్రాక్ష పళ్ళు వస్తాయని ఊహించి, ద్రాక్ష పళ్ళు వస్తాయని గ్రహించి, దర్శనము కలిగి వాటిని నేను తొక్కాలి అని ఒకడు ప్రేరేపించబడి విత్తనములు విత్తేవాడు కూడా వస్తాడట. నువ్వు రీబిల్డ్ చేయబడితే, మరలా కట్టబడితే, పూర్వపు స్థితి మళ్ళా రావడం అంటే అది పూర్వపు స్థితి. అంటే ప్రియ సహోదరుడా, నీవు ఈ విధంగా ఆశీర్వదింపబడాను. పర్వతముల నుండి మధురమైన ద్రాక్షారసము స్రవించును, కొండలన్నీ రసదారులగును. ఇదే యెహోవా వాక్కు. ఇప్పుడు అసలైన వాక్యం చూద్దాం. మరియు శ్రమనందుతున్న నా జనులకు ఇజ్రాయెల్ నిన్నును చెరలో నుండి రప్పింతును, పాడైన పట్టణములను మరలా కట్టుకుని వారు ఏం చేస్తారటండి? ఇది ఆశీర్వాదం. ఎవడైతే తమ జీవితాలని మళ్ళా పాడైపోయినటువంటి జీవితాలను మళ్ళా కట్టుకుంటాడో వాడు ఏం చేస్తాడండి? ఏం చేస్తాడు? మొదటిగా కాపురం చేస్తాడు. కాపురం అంటే కుటుంబాన్ని కట్టుకుంటాడు. తన భార్యని కట్టుకుంటాడు, తన భర్తని కట్టుకుంటాడు, తన పిల్లల్ని కట్టుకుంటాడు, తన ఇంటి వారిని కట్టుకుంటాడు. నేను నా ఇల్లు అని పాడగలుగుతాడు. ఏమనండి? నేను నా ఇల్లు అని పాడగలుగుతాడు. ఎవడండి? మరలా కట్టుకునేవాడు. చెత్తంతా తీసివేసి గొప్ప కూలినటువంటి రాళ్లను మళ్ళా బలముగా కట్టుకునేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు కాపురము ఉండగలుగుతాడు. ద్రాక్ష తోటలు నాటి ఏం చేయగలుగుతాడంటే రీబిల్డ్ చేయబడిన వాడు ద్రాక్ష తోటలు నాటడమే కాదు, వాటి యొక్క రసము తాగుతాడు. ఇంకా వనములు వేసి పండ్లను తింటాడు. వనములను వేసి అంటే తోటలేసి అందులో ఉన్న తోటలో ఉన్న పళ్ళన్నీ తింటాడు. ఏ పళ్ళు? మామిడి పళ్ళు, యాపిల్ పళ్ళు, ఏమండి యాపిల్స్ కాయలు, అరటి పళ్ళు. దేవుని స్తోత్రం. అరటి పళ్ళు వేద్దాం అనుకున్నాం ఈరోజు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఆదివారం నుంచి, గతంలో అరటిపళ్ళు పెట్టేవాళ్ళం ఆరాధన అయిపోయిన తర్వాత. ఈ వారం నుంచి పెడదాం అనుకున్నాం, వచ్చేటప్పుడు మర్చిపోయాం. దేవుని స్తోత్రం. కుదిరితే తీసుకొచ్చిండి మా బ్రదర్స్ ఎవరన్నా వెళ్ళి అరటిపళ్ళు ఏమా బల్లారాధన అప్పుడు ఎవరన్నా వెళ్ళి తీసుకొచ్చేయండి ఏమా అరటిపళ్ళు. మరలా కట్టబడడానికి సాదృశ్యత అది. ఏదే? మనం అరటిపళ్ళు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం కదా, మరలా కట్టబడడానికి సాదృశ్యత. దేవుని స్తోత్రం. తిందురు వారి దేశమందు నేను వారిని నాటుదును. అంటే నాటబడతారు. ఏ దేశమందు? మనం ఉంటున్నటువంటి మన దేశంలో మనం నాటబడాల. గాలికి విసిరే పొట్టు వలె మనము
ఉండకూడదు. చాలామంది జీవితాల్లో గాలికి విసిరే పొట్టు వలె ఉంటున్నారు. ఈ గాలి ఇటేస్తే ఇట్టిపోతున్నారు, ఈ గాలి ఇటేస్తే ఇట్టిపోతున్నారు. ఇక్కడ ఉంటే అక్కడ ఉంటాడు, అక్కడ ఈ నెల ఇక్కడ కనబడతాడు, వచ్చిన నెల అక్కడ కనబడతాడు. మోహన్ బ్రదర్ ఉండేవాడు మా దగ్గర. ఏం పేరు? డేవిడ్ రాజు. బాగానే, నా తప్పేం లేదమ్మో. నోకరాజు గారి గురించి చెప్తుంది ఆవిడ. ఇంకో బ్రదర్ ఉండేవాడు, ఇటు గాలేస్తాడు పోతూ ఉంటాడు, ఇటు గాలేస్తాడు. నిలకడలేని బ్రతుకులు. ఎందుకంటే వాళ్ళు ఏం లేదంటే రీబిల్డింగ్ లేదు, రీబిల్డింగ్ మళ్ళా కట్టబడదామనే ఆత్రం లేదు. నేను వారికి ఇచ్చిన దేశముల నుండి వారు ఇక పెరిగి వేయబడరని నీ దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు. ఇక్కడ మళ్ళా ఈ గుడారము కట్టబడితే నేను ఎవ్వడు ఎప్పుడు ఎప్పటికీ ఎన్నటికీ కూడా నిన్ను పెరికి వేయ జాలడు. అలాంటి పునర్నిర్మాణం కావాలి, అలాంటి పునర్నిర్మాణం కావాలి. నెహెమ్యా అంటున్నాడు ఏంటంటే అలాంటి పునర్నిర్మాణం నేను చేస్తూ ఉన్నాను. ఎలాంటి పునర్నిర్మాణమో? నింద లేకుండా ఉండడం కొరకే ఈ నిర్మాణాన్ని చేపట్టానంటాడు నెహెమ్యా గ్రంథము 2:17 వచనంలో. ఇక మీదట నింద లేకుండా, నింద రాకుండా నువ్వు మళ్ళా కట్టబడితే నీ మీద ఏం తీసివేయబడుతుందో తెలుసా? నింద తీసివేయబడుతుంది. ఒకప్పుడు చెత్తగా బ్రతికావు, ఇప్పుడు ఎలా బ్రతుకుతున్నావంటే నీవు దీవెనకరంగా బ్రతుకుతున్నావు. ఒకప్పుడు ఉన్నటువంటి నింద ఏమిటంటే, ఒకప్పుడు నీకు ఉన్నటువంటి నింద ఏమిటంటే నువ్వు చెత్తగా బ్రతికావు అనేటువంటి నింద నీ మీద ఉంది. ఇప్పుడు నువ్వు మరలా కట్టబడితే నీవు ఏమని పిలువబడతావు అంటే దీవెనకరంగా మార్చబడ్డావని చెప్పబడతావు అంటాడు. చదువుదాం. నింద రాకుండా అంటాడు. చాలండి. నింద ఇంకెంత మాత్రము నీకు ఉండదు నువ్వు మరలా కట్టబడితే. ఎందుకని? చెత్తంతా తీసివేయబడుతుంది. ఎందుకని? గొప్ప కూలినటువంటి రాళ్ళన్నీ తీసివేయబడతాయి. ఎందుకని? దేవుని యొక్క మందస్సము మరలా ఆ గుడారంలో ప్రతిష్ఠింపబడుతుంది. ఎందుకని? దానికోసం నువ్వు ప్రత్యేకమైనటువంటి ప్రార్థన స్థలం నువ్వు ఏర్పరుస్తావు కాబట్టి. ఎందుకని? దాని దగ్గర నువ్వు నిత్యము ఆరాధన చేస్తూ, నిత్యము ప్రార్థన చేస్తూ, నిత్యము దేవుని యందు ఆనందిస్తావు కాబట్టి మళ్ళా నువ్వు కట్టబడే క్రమం ఇలా ఉండాలా? ఎలా ఉండాలా? 58 యెషయా గ్రంథము 13వ వచనం. చదువమ్మా. చూడండి అమ్మా, అక్కలారా, అన్నయ్యలారా, నా మాట వినండి, నా స్వరం వినండి. సువార్తకు రాపోయినా పర్లేదు, మీరు వాక్యం మాత్రం వినండి. సువార్త నేనైనా చెప్పుకుంటాను. ఇక్కడ ఎక్కువ సమయం అయిపోయింది, సువార్తకు రమ్మంటారు ఏంటని అంటారా? ఆయన రాకపోయినా పర్లేదు, నేను వెళ్ళి చెప్పుకుంటానులేండి. వీధులలో, సొంత వీధులలో జ్ఞానం ఏం చేస్తుందంట? గోల పెడతా ఉంది, అరుస్తోంది. కాబట్టి అలాగ అరుస్తూ ఉంటాం పోయి దేవుని మాట. దేవుని స్తోత్రం. మరలా కట్టబడే వాడు ఎలాగుంటాడో తెలుసా? అదే చెప్తున్నాడు 12వ వచనంలో. పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు, అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులు నీకు మరలా కట్టెదవు. విరగబడిన దానిని బాగు చేయబడవనియో, దేశములో నివసించినట్లుగా త్రోవలు సిద్ధపరచబడవనియో నీకు పేరు పెట్టబడను. ఈ మరలా కట్టబడే క్రమం గురించి స్టెప్ బై స్టెప్ 12వ వచనంలో చెప్తూనే, అలా కట్టబడే క్రమములో నువ్వు చేయవలసిన చాలా ప్రాముఖ్యమైన పని ఏమిటంటే, విశ్రాంతి దినమున నువ్వు ఏం చేయకూడదు? వ్యాపారము చేయకండి. వ్యాపారం వల్ల లేవండి, మాకు ఉద్యోగం ఉందంటారా? ఉద్యోగం చేయకండి. ఉద్యోగం లేదండి, మాకు వ్యవసాయం ఉందంటారా? వ్యవసాయం చేయకండి. మరలా కట్టబడేవాడు విశ్రాంతి దినమందు ఏం చేయకూడదండి? ఏ పని చేయకూడదు. చేయకుండా ఏమంటున్నాడండి? ఓరకుండిన ఎడలా. ఓరకుండడం అంటే ఈరోజు విశ్రాంతి దినం, నేను ఏ పని చేయను, ఓరకుండాలంతే. ఏమని? విశ్రాంతి దినమని. ఏమని? ఇది ప్రతిష్ఠిత దినమని. ఊరకుండాలంతే. ఏమండి, నేను గుడికి వచ్చేస్తాను, మా ఆయన అతను డ్యూటీకి. స్టాప్ ఆల్ దీస్ బుల్షిట్స్. బుల్షిట్ అంటే ఏంటి? ఎద్దు పేడ, ఆవు పేడ. ఆవు పేడ కబుర్లు ఆపేసి ఏం చేయాలా? ప్రతిష్ఠిత దినమున ఏం చేయాలండి? ఊరకుండండి, ఆచరించండి. నేను మందిరానికి వచ్చేస్తానండి, మా ఆయన పెళ్ళికి వెళ్తాడండి. ఆపండ్రా బాబు, ఈ గోల విని విని చెవులు ఇదైపోయినాయి.
ఒకసారి ప్రశ్న వేసుకోండి, జీవితాల్లో ఎందుకు ఆశీర్వాదం లేదా, ఎందుకు దీవెనలు లేవు, ఒకసారి ప్రశ్న వేసుకోండి. అందరికీ ఒక అవకాశం ఇస్తున్నాడు దేవుడా. సచిన్కి అదే అవకాశము, కామ్లికి అదే అవకాశం, రూతికి అదే అవకాశము, తోటికోళ్ళు ఓర్పకి అదే అవకాశము, మీకు నాకు అందరికీ అదే అవకాశం, అదే అవకాశం. ఊరకుండిన ఎడల ఎందుకు ఊరకుండాలా? ఇది మనోహరమైనది, ప్రతిష్ఠ దినము ఘనమైనది. దీన్ని ఎలాగ ఆచరించాలా? ఘనముగా ఆచరించాలా. ఇలాగ నాకులాగా సూటు ఫుడ్ వేసుకుని రావాలి. దేని స్తోత్రం కలిగిన నా కళ్ళలో మంచి వస్త్రాలు వేసుకురండి. మాజీ పోని వేళ వేసుకుని వచ్చిన తర్వాత ఈ వేళ వేసుకుని గుడికి వెళ్ళి వేసుకుని వెళ్ళి వచ్చేసిన తర్వాత వాషింగ్ వేసేద్దామని అంటే చూడండి, అలాంటి బట్టలు వేసుకుని వస్తారు కొంత ఉంటారు. ఈ టైప్ బ్యాచ్ ఎలాంటి బట్టలు ఘనముగా ఆచరించండి రా. ఒక పెళ్ళిలాగా ఆచరించండి, ఒక వివాహ వేడుకలాగా ఆచరించండి, ఒక జాతరలాగా ఆచరించండి. ఉత్సాహంతో రావాలా, పాటలు పాడుకుంటూ రావాలా, సంతోషంగా రావాలా. 100వ కీర్తనలో రాయబడిన 3 వచనాలు ఇదే చెప్తాడు. కీర్తనలు పాడుతూ ఆయన మందిర ఆవరణలలో ప్రవేశించండి, సంతోషముతో ఆయన మందిరానికి రండి. ఆదివారం వస్తుందంటే చాలు ఇస్త్రీ చేసి రెడీ పెట్టుకోవాలా. ఆదివారం వస్తుందో చాలు మూలలు ఎక్కడ దాచిన పట్టు చీర తీసి బయటకు పెట్టాలా. ఆదివారం వస్తుందండి, మనం ఏం చేస్తాం? ఫంక్షన్ తిత్తాం. ఏంటి దానికి అద్దాలు, ఏది చీరలకి అద్దాలే. ఫంక్షన్లో ఉన్న వాళ్ళందరూ అద్దాలు కనపడాలా. ఏ చీరకి ఇలాగ అద్దాలు ఉండి దాని చుట్టూ లైట్లు పడుతుంది, దీని మీద పడుతుంటే జిగేలు మని ఇవి కనపడాలి. అక్కడ ఎలుగు వస్తే ఆదివారం చేతులు ఉంటారు. మళ్ళీ ఎలుగు వస్తే ఆదివారం. మీ దీవెన అంతా ఎక్కడ కనబడుతుందో తెలుసా? మీ బట్టల్లోనే కనబడుతుంది. మీ ఆశీర్వాదం అంతా ఎక్కడ కనబడుతుందో తెలుసా? మీ బట్టల్లోనే కనబడుతుంది. అవునండి కాదన్నా బ్రహ్మయ్య గారు? మనం వేసుకునే బట్టలను బట్టే మనం ఎంతగా ఆశీర్వదింపబడ్డామో తెలుస్తుంది. మనం వేసుకునే వస్త్రధారణ బట్టే. అలాగని జిగలు కాదండి, మంచి బట్టలు, ఘనమైన బట్టలు, ఘనంగా ఆచరించండి. ప్రియ సహోదరుడు సహోదరి, లోక వార్తలు చెప్పకనగా వండిన ఎడల నువ్వు మళ్ళా కట్టకనే క్రమంలో లోక వార్తలు విడిచిపెట్టండి. అసలు లోక వార్తలు అంటే అదంట ఇలాగంటే అలాగా అది అలాగంట, ఈవిడ ఎలాగంట, ఇది వచ్చింది తెలుసా నీకు, అలా ఆయన వదిలేసిందంట నీకు తెలుసా, ఇది తెలుసా నీకు, ఈమె ఆడితో లేచిపోయిందంట నీకు తెలుసా. ఈ లోక వార్తలు వదిలేసి నేను పేపర్ చూడడమే మానేశాను చాలా రోజుల నుంచి. ఆ పేపర్ అలాగే ఉంటుంది అక్కడ ఇంటి దగ్గర, ఈనాడు పేపర్ చూడండి. కానీ ఎందుకని వేయించుకుంటారని మొన్న మీరు పేపర్ చూడరు కదా, ఎందుకు వేయించుకుంటారు నా భార్య అడిగింది మొన్న. వాడికి ఒక రీజన్ చెప్పా. ఏమిటంటే నా మొదటి జాబు ఈనాడు పేపర్లో వాంటెడ్ కాలంలో చూసి వెళ్ళాను. ఆ కాలంలో చూసి వెళ్ళినప్పుడు నా మొదటి జాబు ఈ వాంటెడ్ కాలం నుండి చూసి వెళ్ళాను. కాబట్టి ఆనాటి నుండి ఈనాటి వరకు ఈనాడు పేపర్ మీద కృతజ్ఞతతో ఈ పేపర్ వేయించుకుంటున్నానని చెప్పాను. దేని స్తోత్రం కలను గాక. చదవను, కానీ దేనికోసం వేయించుకుంటున్నాను నేను ఏడు పేపరు? కృతజ్ఞత. నెల వచ్చినప్పుడు టెన్షన్గా పేపర్ బిల్ కట్టేస్తాను, కానీ కృతజ్ఞత చదవను, పేజీ కూడా తిప్పను. లోక వార్తలు వినకండి. నేను పేపర్ చూడకపోయినా పర్లేదు, టీవీ అసలు మానేసాం. మొన్న ఈ మధ్య మా వాడు ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత టీవీ మానేసాం. 2 టీవీలు ఎంతంత ఉంటాయి, 3 ఉంటాయి. ఎంతంత ఉంటాయండి? ఈ స్క్రీన్ అంత ఉంటాయి ఒక్కోటిని. ఏమండి, బెడ్రూమ్లో ఒకటి ఉంటుంది, ఆ బెడ్రూమ్లో ఉండే టీవీ కూడా పెద్దదే. ఏ టీవీ ఆన్ అయ్యి ఉండదు. మానేసాం, చూడడం మానేసాం. ఎందుకనే? నిరంతరము చూస్తూనే ఉండండి. వార్తా స్రవంతి TV9 అంటాడు కదా. వాడు నిరంతరం అంటే పొద్దుట ఒకసారి జరిగిందనుకో, సాయంత్రం చెప్తాడు న్యూస్. కానీ మనకి క్షణానికి న్యూస్ మూసుకొచ్చి ఒక మంద ఉంటుంది, కాకుల మంద. ఏమందండి? ఈ కాకుల మంద క్షణానికి మోసుకొచ్చేస్తూ ఉంటుంది. కాకుల మంద ఏమి జరిగితే చాలు అది తీసుకొచ్చి స్టేటస్లో పెడతారు, ఏం జరిగితే అది తీసుకొచ్చి వాట్సాప్ పంపిస్తారు, ఏది జరిగితే అది. వీడి పని ఇదే.
TV9 కంటే కూడా బలంగా పనిచేస్తుంటాడు వీడు. TV5 కంటే కూడా బలంగా పనిచేస్తుంటాడు వీడు. ఇంటర్నేషనల్ ఛానల్స్ ఉంటాయి చూడండి, వాటికంటే కూడా వీడు ఎలాగో చేస్తాడు. వీడి పనిదిగా తీయడమో క్షణం క్షణం నీకు వార్తా స్రవంతి అందుబాటులో పంపించే కాకులు మంద ఉండగా నీకు లోక వార్తలు ఎందుకమ్మా రాణమ్మ గారు, ఏమండి వేసలే గారు, అవసరమా? ఏది పడితే అది వచ్చేస్తుంది, కాకులు మంద మోసుకొచ్చేస్తుంది. ప్రియ సహోదరుడు సహోదరి, నువ్వు మరలా కట్టబడుతున్నప్పుడు ఇలాంటి పిచ్చి చేష్టలు మానివే. మరలా కట్టబడుతున్నప్పుడు నీవు ఇలాంటి వెధవ పనులని మానివేసి ప్రతిష్ఠిత దినమును ఘనముగా ఆచరించడానికి దేవుని సన్నిధికి రా. అప్పుడు నీ దేవుడు ఏం చేస్తాడంట? దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నిన్ను ఎక్కించెదడు. చప్పట్లు కూడా దేవుని మహింపరచండి. నువ్వు మరలా మారకపోతే, మరలా కట్టకబడకపోతే, మరలా నువ్వు నిర్మించబడడానికి ఇష్టపడకపోతే దేశం యొక్క ఉన్నత స్థలములు కాదు కదా, రికార్డింగ్ డ్యాన్స్ స్టేజ్ కూడా ఎక్కించడం. ఇక అంతే. జాతరలో స్టేజ్లు వేసి కడతా ఉంటారు చూసారు, ఆ స్టేజ్ కూడా ఎక్కించడం. ఎప్పుడు? నువ్వు మరలా కట్టబడకపోతే. మరలా కట్టబడడంలో నువ్వు చేయవలసింది ఏంటండి? విశ్రాంతి దినమును నువ్వు ఖచ్చితంగా ఆచరించాలి. నీ చెత్తంతటిని తీసివేయాలి. పడగొట్టబడిన రాళ్ళన్నిటినీ కూడా నువ్వు ఎలా చేయాలా? బలమైనటువంటి రాళ్ళుగా కట్టాలా, నిర్మించుకోవాలా. నీ మీద ఇంకా నింద రాకుండా నువ్వు పునర్నిర్మించుకోవాలా. నీ విశ్రాంతి దినమును శ్రేష్టమైన విశ్రాంతి దినముగా నువ్వు ఆచరించాలా, ఘనమైన విశ్రాంతి దినముగా ఆచరించాలా. వ్యాపారములు చేయక ఊరక ఉండు. దేవుడు నిన్ను దేశం యొక్క ఉన్నత స్థలముల మీద ఎక్కిస్తానని ప్రామిస్ చేస్తున్నాడు కదా. ఇంకేమిటి నీకు కొదవా? నువ్వు డ్యూటీకి వెళ్తే ఎంత వస్తుంది? హైయెస్ట్ 1000 రూపాయలు వస్తుందా? ఏమండి శ్రీని గారు? మామూలుగా ఆదివారం డ్యూటీ చేయించుకుని వెళ్తే ఎంత వస్తుంది? హైయెస్ట్ 1000 రూపాయలు, మహేత 2000. ఇంకా నువ్వు ఘనమైన ఐఏఎస్ గవర్నర్ ఉద్యోగం చేస్తున్నావు అనుకోండి, 3000 రూపాయలు, 5000 రూపాయలు. కానీ దేవుడు అంటున్నట్టు నువ్వు అది ఆచరిస్తే దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను కూర్చుండబెడతాను రా బాబు అంటున్నాడు. దాన్ని మానేసి ఏవేవో పనికిమాలిన పనులన్నీ చేస్తూ కూర్చుంటావు. దేవుడికి ఇవ్వాల్సిన దాన్ని ఇవ్వకుండా నువ్వు మరలా కట్టబడాలి అంటే ఖచ్చితంగా దేవుని సన్నిధిని ఉండు. అదే 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 నిదర్శనం. దేనికండి? నువ్వు మరలా కట్టబడుతున్నావనే దానికి నిదర్శనం. నువ్వు మరలా నిర్మించబడుతున్నావనే దానికి నిదర్శనం. లేచి నిలబెడదాం. అవును ప్రభా, మేము మరలా కట్టబడాలి. మా గమ్యము నెరిగి మేము మరలా ప్రారంభించాలి మా ప్రయాణాన్ని. పేరుకుపోయిన చెత్తను తీసివేసి మేము మరలా కట్టబడాలి. పడగొట్టబడిన రాళ్లను బలిష్టమైనటువంటి స్థితిలో పేర్చుకుంటూ మేము కట్టబడాలి. ఇది వరకు ఉన్నటువంటి నింద ఇక మాత్రము ఎంత మాత్రము మా మీద లేకుండా నింద రహితమైన జీవితాన్ని కట్టుకోవడం కొరకు మేము కట్టబడాలా. దేశము యొక్క ఉన్నతమైనటువంటి స్థలముల మీద మేము ఉండడానికి మేము కట్టబడాలా. ఇదిగో ప్రభా, నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే స్తోత్రాలు. ఈ మాట మాలో ఫలింపచేయండి. విని వెళ్ళిపోయేవారంగా కాకుండా, ఎలా వచ్చామో అలాగే వెళ్ళిపోయేవారంగా కాకుండా వాక్యమును పట్టుకుని వెళ్ళడానికి సహాయం దయచేయండి. జీవితాన్ని కట్టండి నాయనా, మరలా కట్టండి నాయనా. అయా మరలా కట్టండి నాయనా. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద కూర్చుండబెట్టండి. అట్టి ధన్యత, అట్టి భాగ్యము, అట్టి ఆశీర్వాదము కూడి వచ్చిన నీ బిడ్డలందరికీ అనుగ్రహించి పంపించమని మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.